వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. ఎగ్జామ్స్ అన్నీ అయిపోతున్నాయి, వేసవికాలం వచ్చేస్తుంది. హాయిగా ఫ్యామిలీతో వెళ్ళి మంచి సినిమా చూడాలంటే లవ్ యువర్ ఫాదర్ అనే ఫిల్మ్ వస్తుంది. ఫాదర్స్ డేకి మామూలుగా ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఓ 2 నెలల ముందే వచ్చేసి మనందరినీ డెఫినెట్గా ఎంటర్టైన్ చేయబోతుంది. మోర్ అబౌట్ దిస్ ఫిల్మ్ బికాజ్ ఈ సినిమాలో ప్రత్యేకంగా నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే మనకందరికీ సుపరిచిత నటులు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇంకా ఎంసీ, ఇంకా అసలు ఒక రూపం కాదు అనేక రూపాల్లో మనందరం ఇష్టంగా చూసిన ఎస్పి చరణ్ గారు ప్రధాన భూమికలో ఉన్నారు. హ్యాపీ అండి, నమస్కారం. అండ్ మనకి పవన్ కేతరాజు గారు దీనికి డైరెక్షన్ వహించారు. నమస్కారం అండి. అండ్ అలాగే వి హ్యావ్ విత్ శ్రీహర్ష ఈ సినిమాతో డెబ్యూ చేయబోతున్నారు. అది ఇంతకీ ఇక్కడ ఫాదర్ ఎవరో చెప్తారా? హర్ష ఫాదర్ అండి. అంతే, అదే మరి అంతే, మేము చరణ్ ఫ్యాన్స్ అనమాట ఇటు. బట్ చాలా హ్యాపీ అండి, మీరు మీ ప్యాషన్ని పర్సూ చేసే పద్ధతి చూస్తే, అంటే మీకు యాక్టింగ్ ఎంత ఇష్టం మొదటి నుంచి తెలుసు అందరికీ, పాటతో పాటు. సో ఈ సినిమాలో ఎక్స్పీరియన్స్ చెప్పండి చరణ్ గారు. ఇది మళ్ళీ ఒక డెబ్యూ సినిమా లాగానేనండి. అంటే తెలుగులో చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమా యాక్ట్ చేస్తున్నాను. ఇది ఈ సినిమాకి నేను అప్రోచ్ అయింది అయితే మటుకు యాజ్ అ డెబ్యూ యాక్టర్ లాగానే. హర్షకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తనకన్నా నాకు తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎందుకంటే అట్లీస్ట్ హీఈస్ ట్రైన్డ్ ఫైటర్ అండ్ డాన్సర్ అండ్ యాక్టర్. నేను అవన్నీ ఏమీ లేకుండా ఆయన నమ్మకం మీద నేను నడిచాను ఈ సినిమాలో. పవన్ గారు, ఆబ్వియస్లీ ఈ క్వశ్చన్ చాలామంది అడుగుంటారు. మీరు ఎవరినైనా కాస్ట్ చేయొచ్చు, ఈ రోల్లో చరణ్ గారిని కాస్ట్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? నేను అడిగింది కూడా అదే. యాక్చువల్గా ప్రొడ్యూసర్కి ఒక డ్రాఫ్ట్ చెప్పి కథ ఒప్పించేటప్పుడు ఏం చేస్తా అంటే ఒక డ్రాఫ్ట్ చెప్తాం. ఇది మన రన్ టైం 240 minutesలో వాళ్ళకి నేరేట్ చేసి మ్యాక్సిమం 45 minutes 1 hour లోపల నేరేట్ చేస్తాం. ఆ తర్వాత మనం స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నాం. వాళ్ళు ఓకే ఇది బాగుంది, ప్లాట్ బాగుంది, వర్క్ చేయండి అని చెప్తారు. అప్పుడు వర్క్ చేస్తున్న ప్రాసెస్లో ఒక 3 months స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న టైంలో ప్రొడ్యూసర్స్ నుంచి రోజు కాల్, ఫాదర్ ఎవరు, మా హీరో హర్ష ఫిక్స్, అది తన కోసమే కథ వర్క్ చేసాం, కథ మీద రాసాం, ఫాదర్ ఎవరు అంటే నేను చెప్తా ఎందుకంటే మన కథ రాసుకునేప్పుడు ఫాదరే కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఫాదర్ ఎమోషన్తో చేద్దాం అనుకుంటున్న సినిమా. ఇది హీరో సెంట్రిక్ కాదు సినిమా. హానెస్ట్గా చెప్పాలంటే ఒక ఫాదర్ సెంట్రిక్గా జరుగుతున్న సినిమా. ఆ ఫాదర్ చుట్టూనే కథని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓ మంచి ఫాదర్ కావాలి నాకు. రకరకాల రకరకాల చాయిస్, మన మేనేజర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ నుంచి రెగ్యులర్గా చాలా పేర్లు వస్తున్నాయి. నేనేమి నా మైండ్లో కథ రాసుకుంటే డెవలప్ చేస్తున్న టైంలో ఏది కనెక్ట్ అవ్వట్లేదు. అట్లాంటి టైంలో ఒకరోజు మన ఉత్తేజ్ది ప్రోగ్రామ్ వచ్చింది, బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రాంలో. ఉత్తేజ్ ఎమోషన్గా నాన్నగారి గురించి, బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్తున్న ప్రోగ్రామ్ అది. ఆ స్టేజ్ మీద మన చరణ్ గారు ఏదైతే ఆ ఎమోషన్ ఫీల్ అవుతున్నారో, దాదాపు అలాంటి ఒక సీన్ నేను ఆ టేబుల్ మీద రాస్తున్నాను, వర్క్ చేస్తున్నాం. సేమ్ ఒక రైటర్తో కూర్చొని ఫోన్లో ఆ సీన్ రాస్తుంటే, ఆ సీను అక్కడ ఆయన, నేను సీను, ఆ 3 కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇమీడియట్గా అది ఆఫ్ చేసి పాడుతా తీగా వరుస పెట్టి దాదాపు ఒక 2 weeks ఆయన ప్రోగ్రాంలే చూశాను. హానెస్ట్గా ఏ పాట చూడలేదు. ఆ పాటలు నాకు కావాల్సిన పాట కదా అక్కడ. ఆయన ఎమోషన్, ఆయన ఎలా నవ్వుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చేస్తున్నారు, చరణ్ గారు ఆ 2 weeks అదే జాస్లో ఉన్నాను. నేను ఏదైతే కథ రాసుకున్నా ఆ కథకి చరణ్ గారే కరెక్ట్. అప్పుడు ఆయన అప్రోచ్ చేయడం జరిగింది. ఆయన ఫస్ట్ వాళ్ళ నుంచి చిన్న షాక్, నేను ఫాదర్ క్యారెక్టర్ ఏంటని వెంటబడి, అంతే వెంటబడి 2 months అదే టైంలో అమెరికా వెళ్తున్నారు సార్, ఈవెంట్కి వెళ్తున్నాను, నేను 2 months వస్తున్నాను. మేబీ అది అవాయిడ్ చేయడానికి కానీ నాకు నేను 2 months రాను సార్, మీరు ఏదో ఇమీడియట్గా సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 2 months పడుతుందంటే పర్లేదు సార్, మీరు వచ్చారు, నేను వెయిట్ చేస్తాను అని చెప్పి స్క్రిప్ట్ డెవలప్ చేసి ఇంకా చరణ్ గారిని మైండ్లో పెట్టుకొని వర్క్ చేశాను. ఆ ప్రొడ్యూసర్లు అడుగుతున్నారు, చెప్తాను అని చెప్పి ఓ రోజు వెళ్ళి చరణ్ గారికి వెళ్ళి నేరేషన్ చేశాను. వినగానే ఆయన ముందు ఫస్ట్ అడిగిన క్వశ్చన్, నన్ను ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారని. ఇప్పుడు మీరు ఏది అడిగారో అదే క్వశ్చన్ చరణ్ గారు, నన్ను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారని. నా కథ మిమ్మల్ని అడుగుతుంది సార్ అని. ఈ కథ ఒక కథ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒక కథ రాసుకునేటప్పుడు సహజంగా చాలా యాక్షన్ సినిమాలు చూస్తాం. ఆ యాక్షన్ నీడ్ మనకు తెలుస్తుంటుంది, ఇక్కడ యాక్షన్ కావాలి అని. ఈ కథకి చరణ్ గారే కావాలనిపించింది. నేను సార్ మీరే కావాలి కథ చెప్పంగానే ఇమీడియట్గా మీ ఒపీనియన్స్ ఏంటి సార్ అన్న. ఎందుకంటే మళ్ళీ వెంటనే నేను ఆన్సర్ చెప్పాలి, ఇప్పుడు ఉంటాయి కదా ఫార్మాలిటీస్. అవునవును. నన్ను సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు నాకు పజిల్లో, దీనికి నో ఏం చెప్తాను, ఎస్ అన్నారు. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత చరణ్ గారితో జర్నీ లైఫ్ టైం నాకు మెమరీ.
చరణ్ గారు ఉన్నారంటే ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ మీకు ఒకటి. అవును. మాట, Yes, మాట, yes. భాష, ఇంకా ఇంకా చాలా వస్తాయి కాబట్టి అవును. నేను ఈ సినిమాలో పాడలేదు, నాకు ఆ అవకాశం కలిగించలేదు. అది మేము ఖండిస్తున్నాం. నేను కూడా. అంతే. బాగుంది. హర్ష, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వెరీ క్యూట్. థ్యాంక్ యూ అండి. సో అమ్మా, సమ్ సో ఫ్యాన్స్. హౌ డిడ్ యూ లవ్ యువర్ ఫాదర్? రియల్ ఫాదర్ అంటున్నారా? ఈ ఫాదర్ అంటున్నారా? ఫాదర్ అన్నారు. ఓకే ఓకే. కథ విన్నాను, ఓకే చేసాము. దాని తర్వాత ఫాదర్ అనగానే సార్ ప్రపోజల్ స్పీచ్ అయింది సార్, చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను కొత్త, సార్ చాలా ఇయర్స్ అయింది ఒక తెలుగు మూవీ చేసి. సో ఆ పేరింగ్ చాలా బాగుంటుంది. సో సో అలా ఓకే సార్ పేరింగ్ బాగుంటుంది కాబట్టి ఓకే చేసాం. అంతా ర్యాప్ వస్తుందా లేదా భయం, కెమిస్ట్రీ వస్తుందా లేదా భయం కెమిస్ట్రీయా ఉంటుంది కదా. కెమిస్ట్రీ అనేది ఫ్రెండ్స్ మధ్యలో ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ సినిమా టైటిల్ పెట్టాక మళ్ళీ మరి అంతే కదా, అంతే అంతేలే అంతేలే. ఫ్రెండ్స్ అందరి మధ్యలో ఉంటుంది కెమిస్ట్రీ. బిలీవబుల్ గా ఉండాలి కదా Yeah, yeah. కాంబినేషన్. బిలీవబుల్ గా లేకపోతే ఇక స్టోరీ ఎంత రాసినా ఆయన పేపర్ మీద అది కెమిస్ట్రీ కానీ ఏం లేకపోతే వేస్ట్, మూవీ తీసి కూడా వేస్ట్. సో జనరల్గా అందరూ అంటూ ఉంటారు ఈ రోల్కి ఆయన ఉంటే ఇంకెవరు చేయలేరు అంటారు కదా. అది ఎందుకు చెప్తారు ఎందుకలా చెప్తారు అనుకునేవాడిని. అది నిజంగా ఇప్పుడు యాప్ట్ అయింది. ఈ రోల్కి ఆయన చేశారు కాబట్టి ఆ కెమిస్ట్రీ కానీ ఆ అవుట్పుట్ కానీ వచ్చింది. సో అది నేను బిలీవ్ చేస్తున్నాను ఈ మూవీతో. ఆబ్వియస్. అంటే ఈ టైటిల్ మీకు ఎందుకో చరణ్ గారు మీ గురించి ఈ ఫిల్మ్లో మీరు ఉన్నారని లవ్ యువర్ ఫాదర్ అనగానే మా అందరికీ మనసులు ఒక్కసారిగా అటు వెళ్ళిపోయాయి. మీకు ఐఎమ్ ష్యూర్ ఇట్ వుడ్ హావ్ బీన్ యాజ్ సెంటిమెంటల్ ఫర్ యూ ఆల్సో. సో ఇట్ వాజ్ చాలా రోజులు ఇట్ వాజ్ క్వైట్ డిఫికల్ట్ నాన్నగారిని పక్కన పెట్టి నేను యాక్ట్ చేయడం అన్నది. ఎందుకంటే ప్రతిరోజును ఏదో ఒకటి చేసినా కూడా వీళ్ళు గుర్తు చేసేవాళ్ళు నాన్నగారిని. హర్ష కాకపోయినా డైరెక్షన్ టీంలో నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చి రెఫరెన్స్ వీడియోలు చూపించేవాళ్ళు నాన్నగారు ఇలా యాక్ట్ చేస్తుంటారు, ఇలా ఎమోషన్ ఇచ్చారు, ఇలా డాన్స్ చేశారని. నేను ఖండించేవాడిని యాక్చువల్గా వీళ్ళందరినీ. దయచేసి నన్ను చూపించకండి, ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆల్రెడీ నేను పాడితే నాన్నగారు గుర్తుకొస్తున్నారు, మాట్లాడితే నాన్నగారు గుర్తుకొస్తున్నారు. పాడతా తీయగా స్టేజ్ ఎక్కితే కూడా అందరూ వచ్చి మాట్లాడటమే, సార్ నాన్నగారిని కలవలేదు మిమ్మల్ని కలుస్తున్నాము అంటే ఇట్స్ క్వైట్ ఎమోషనల్. అట్లాంటి విషయాలు అంటే నాన్నగారు ఎన్ని పాటలు పాడి ఎంతమంది వినుంటారు ఆ పాటలో. నాకు ఒక స్టూపిడ్ ఇమాజినేషన్ అనమాట, అందరు నాన్నగారిని కలిసి ఉంటారని, ప్రపంచంలో ఉన్న ఫ్యాన్స్ అందరు నాన్నగారిని కలిసి ఉంటారని. కానీ చాలామంది నేను కలవలేదండి, మిస్ అయిపోయాం ఆయన్ని, అవి మిస్ హిమ్ సో మచ్, ఒక్కసారి కూడా అవకాశం కుదరలేదంటే ఇంకా ఇంతమంది ఉన్నారా నాన్నగారిని కలవని వాళ్ళు అని అనిపిస్తుంది అనమాట. బట్ ఈ సినిమాలో అలాగే ఎవ్రీబడి హ్యాస్ బీన్ ఇంపాక్టెడ్ బై నాన్నగారు. ఆయన యాక్టింగ్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, ఎట్లా ఆయన మాట కానివ్వండి, మీరు అన్నట్టుగా ఆయన ఒక్క ఇల్లు, ఒక గుడో, ఒక సన్నివేశమో చూపించండి నాన్నగారి పాటో మాటో లేనిది. వెరీ హార్డ్. తెలుగు వారి ఇళ్లలో అఫ్ కోర్స్ మొత్తం యావత్ దక్షిణ భారతదేశం, యావత్ భారతదేశం అని చెప్పాలి, బట్ ముఖ్యంగా మన తెలుగువారు కాబట్టి ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటప్పుడు అది ఒక రోజు గడవదు నాన్నగారి రెఫరెన్స్ లేకుండా. అండ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక సీన్ చాలా ఇంటెన్స్ సీన్ హర్షతో చేసేటప్పుడు నాకైతే చాలా వరకు గ్లిసరిన్ లేకుండానే ఏడ్చాను నేను. ఎందుకంటే నాకు కనెక్ట్ డైరెక్ట్గా నాన్నగారికి. తను ఒక డైలాగ్ చెప్పినప్పుడు ఒక రియాక్షన్ రావాలి అంటే నాకు డైరెక్ట్గా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయేది. అండ్ మోస్ట్లీ ఆ ఎమోషన్స్ అన్నీ ఆటోమేటిక్గా నాకు వచ్చేసేవి. ఎక్కడానో నేను గ్లిసరిన్ వేసుకొని ఏడవటము ఇట్లాంటివి ఒక 5 నిమిషాలు ఇవ్వండి సార్, నేను ఈ సీన్లోకి దిగి నేను ఎమోషనల్ అవ్వాలి, దాని తర్వాత చేస్తాను అన్నట్టుగా లేదు. ఇట్ వాజ్ జస్ట్ ఇన్స్టంటేనియస్. తను రాసిన డైలాగ్స్ అవన్నీ కూడాను ఇట్ వాజ్ జస్ట్ నాకు అలా కనెక్ట్ అయిన చాలా వరకు కథే అట్లాంటిదే. అండ్ చాలా రెఫరెన్సెస్ వచ్చేవి నాకు. ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ టైమ్ టు డిస్కనెక్ట్. నేను అది నాన్నగారిని పక్కన పెట్టి చేయాల్సి వచ్చింది చాలా వరకు. ఇట్ వాస్ క్వైట్ ఎమోషనల్. ఆబ్వియస్లీ డైరెక్టర్గా మీకు బాలు గారి యాక్టింగ్ జాడలు కనిపించుంటాయి చాలా చోట్ల. అంటే బాలు గారు తెర మీదకి వస్తే హీ జస్ట్ టేక్స్ అప్ ద హోల్ స్క్రీన్ అండి. అంటే దట్ ఈస్ బికాస్ హీ హస్ సచ్ ఎ పవర్ఫుల్ ప్రెజెన్స్. మీకేమనిపించింది పవన్ గారు? చరణ్ గారితో అద్భుతమైన ఎక్స్పీరియన్స్. మీరు అన్నట్టు సార్ చెప్తున్నారు నాన్నగారు రెఫరెన్స్ వద్దని, కానీ ఆయన నవ్వినా మాకు
బాలుగారే కనిపిస్తున్నారు. మాట్లాడిన మానిటర్ దగ్గర కూర్చొని ఆ డైలాగ్ చెప్పగానే పక్క నుంచి మా అసిస్టెంట్లు ఎవరో ఒకరు ఓ డైలాగ్ సార్, చెప్పరా? ఆయన అంటే ఒక నుంచి లైన్, ఒక లైన్ బికాజ్ ఇలాంటి కనెక్టింగ్ లైన్స్ అవి చాలా మంది కొటేషన్స్ గా పెట్టుకుంటారు, వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకుంటారు. అది ఈ ఈ డైలాగ్స్ అన్ని ఈ సినిమాకి చాలా దగ్గరగా ఉంటాయండి. చాలా రివీల్ అయిపోతుంది ఒక డైలాగ్ ఏమైనా చెప్తే. అందుకని ఐ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఇట్. కానీ నాకు అనిపించింది, నిన్న సినిమా చూసాము, నాకు అనిపించింది ఏంటంటే చాలా చోట్ల నేనే నా డైలాగులు వినపడేటప్పుడే నాకే నాన్నగారు కనెక్ట్ అయ్యారు. వద్దురా నాన్న, ఎప్పుడు నేను ఏకవచనంలో హర్షని సినిమాలో ఒక 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 సన్గా నేను తన్ని రెఫర్ చేసినప్పుడల్లా, ఒరే నాన్న అలా వద్దురా, ఇలా చేయరా అన్నప్పుడల్లా నాకే నాన్నగారి వాయిస్ వినపడుతోంది. అంటే మిమ్మల్ని వద్దు నాన్న అని ఎనీథింగ్, ఇప్పుడు ఒక సక్సెస్ చూసినా, ఒక ఫెయిలియర్ చూసినా, ఒక సినిమా నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా నేషనల్ అవార్డు వస్తే, ఓకేరా సాధించాం, ఓకే కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇంకా దీనిపైన మనం ఎక్కువ ఆడంబరం వద్దు అలా అనేవారు. ఫ్లాప్ అయితే సినిమా మొత్తం ఫైనాన్షియలీ డిజాస్టర్ అన్నప్పుడు కూడా ఇట్స్ ఓకే నాన్న, మనం ట్రై చేసాం, ఒక ఎఫర్ట్ నువ్వు పెట్టావు, ఇంకొక సినిమాలో చూద్దాం, యువర్ ఎఫర్ట్ వాజ్ జెన్యున్. ఇట్లాంటి ఒక సపోర్ట్ అన్నమాట అది. అంటే ఇప్పుడు ఐ కెన్ సీ దట్ ఇన్ హర్షాస్ నాన్నగారు కూడాను తన్ని లాంచ్ చేయడానికి ఆయన పడే తపనలు, ఆయన యూనో ఎంత స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ సన్ ఈ సినిమా నిలవాలి అని చెప్పి, ద ఎఫర్ట్ దట్ హీస్ గోయింగ్ త్రూ రైట్ నౌ. అండ్ అది చూస్తుంటే నాకు నాన్నగారు నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తానన్నప్పుడు ఎందుకు రాని ఒక్క మాట అడగల, అవునా ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు, కథ ఏమిటి, ఇలాగే అడిగేవారు. అండ్ దానికి ఇప్పుడు దీనికి ఎంత అవుతుంది, దీనికి బడ్జెట్ ఎలా చేద్దాము, ఇట్లా ఉండేదే తప్ప ఎప్పుడు హీ నెవర్ డిస్కరేజ్డ్ మీ. అండ్ ఐ సీ దట్ ఇన్ హర్షాస్ ఫాదర్ రామస్వామి గారు. ఆయన పడే టెన్షను అవన్నీ అసలు హర్ష పుడుతున్నాడు అన్నట్టుగానే ఉంది ఆయన టెన్షన్ యాక్చువల్గా. సో దట్స్ అ డాడ్, దట్స్ అ ఫాదర్. ఆయనే కదా మనకి మార్గదర్శి. అంటే నాన్న చూపించే దారే కదా అది మందలించిన, మెత్తగా చెప్పిన, దట్ ఈస్ వాట్ దిస్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్. అమ్మ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది, నాన్న దారులు వేసి ముందుకు నడిపించి తీసుకెళ్తారు. ఇప్పుడు మరి ఎలా చరణ్ గారు, మరి హౌ డూ యూ మేనేజ్ నాన్నగారి ప్రెసెన్స్ లేకుండా? ఆయన హిజ్ లైఫ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఐవ్ సీన్ సో మచ్ ఆఫ్ హిమ్. అది చాలు, ఒక జీవితం అంతా ఒక పాఠం అది. ఆయన ఎలా పబ్లిక్లో ఆయన ఎలా బిహేవ్ చేసేవారు, పిల్లలతో ఎలాగ ఉండేవారు, సాటి కాలీగ్స్తో వర్క్ చేసేటప్పుడు వాళ్ళతో ఎలా ఉండేవాళ్ళు, ఎప్పుడు ఆయన ఎంత సాధించినా ఒదిగిపోయే తత్వం ఆయనది. అసలు నేను బాలసుబ్రహ్మణ్యమా, నేను పద్మభూషణ, అవునా నేనా అన్నట్టుగానే ఉంటారు ఆయన. ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ప్రపంచం అందరికీ తెలుసు, ఆయనకి తప్ప. అట్లాగా ఉండేవారు ఆయన. అండ్ దట్ ఈస్, అండ్ నేను చాలా వరకు నాన్నగారి ఫ్రెండ్స్, నాన్నగారితో వర్క్ చేసిన వాళ్ళని కూడా అంటారు, వాళ్ళ బిహేవియర్ మారకపోతే దెన్ ఐల్ బి లైక్, ఏం నేర్చుకున్నారు మీరు నాన్నగారి దగ్గర నుంచి, నాన్నగారు ఎంత అని మాట్లాడతారు, కానీ వాట్ యూర్ డూయింగ్ ఈజ్ నాట్ వాట్ దట్ మ్యాన్ లివ్డ్. హీ నెవర్ ప్రీచ్డ్. ఆయన ఎప్పుడు ఇలాగ ఉండాలని ఎప్పుడు చెప్పలేదు. ఆయన దారిలో హీ డిడ్ ద రైట్ థింగ్ అండ్ హీ జస్ట్ కెప్ట్ ఆన్ మూవింగ్. అండ్ అది ఎగ్జాంపుల్గా తీసుకోకపోతే దెన్ ఆయన గురించి గొప్పలు మాట్లాడటంలో అసలు కనెక్ట్ ఏముంది నీకు ఆయనకి కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లెసన్ ఇన్ లైఫ్. సో లవ్ యువర్ ఫాదర్ అసలు సాక్షాత్కారం అయిపోతుంది ఇక్కడ చరణ్ గారు మాట్లాడుతుంటే. సో ఆబ్వియస్లీ, కానీ ఇది చాలా మామూలు ప్రశ్న. కనీసం ఎవరైనా చరణ్ గారు దొరికారంటే ఒక పాట లేకపోయినా పెట్టి పాడిద్దాం అనుకుంటారు కదండి, మీరు ఎందుకు పాడి? అంటే ఒక ఊరికే ఈ సాంగ్ మనకి సినిమాలో ఉండదు, కానీ ప్రమోషన్స్కో దానికో ఏదో పెడతారు. సినిమాలో సపోజ్ మీకు అవసరం లేదనుకోండి, అది ఆయనకు వచ్చిన విద్యే, కొత్తగా ఆయన లేని చూపిద్దాం అని చెప్పి చేసిన సినిమా ఇది. యాక్టింగ్ కూడా చేసాం కదండి మేము. చేసినా కూడా ఒక డైరెక్టర్ దగ్గర మీరు ఇట్లాంటి ప్రశ్న అడిగి ఆయన ఎరకాటంలో పెట్టగలరా? అందుకే ఆయన డైరెక్టర్ అయ్యారు. అయినా సరే ఆయనలో ఇంకో కోణాన్ని చూపిద్దాం, రిప్రజెంట్ చేద్దామని. పాట ఆల్రెడీ సూపర్ హిట్లు వచ్చేస్తున్నాయి, ఆయన నుంచి నెక్స్ట్ వస్తుంటే అని కాదు, నెక్స్ట్ సినిమాలు అన్నీ ఆయన పాటలే, ఇక ఫిక్స్ అయ్యాం ఆ కోణం. అంటే నేను అనుకోవడం, నేను పాజిటివ్గా మంచిగా
అర్థం చేసుకుంటూ ఆయన యాక్టింగ్ బాగా ఫోకస్ అయ్యి హైలైట్ అవ్వాలి. ఎందుకంటే పక్కన ఆయన పాట కూడా వచ్చేస్తే రెండు పోటీ పడతాయి. కాబట్టి మీరు ఇలాగే ఫోకస్ చేస్తుంటారని నేను సరిపెట్టుకుంటున్నాను ఇప్పటికి. సరిపెట్టుకోలేదు. అంతే కదా. మీరు పాటను చూసి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ఇంకా ఎంజాయ్ కానీ చేస్తారు. 2-3 పాటలు ఉన్నాయి కదా. ఉన్నాయి. ఎన్ని పాటలు ఉన్నాయి? సినిమాలు 5 ఉన్నాయి. 5 పాటలు. 5 పాటల్లో ఒక్క పాట కూడా మనకు దొరకలేదంటే. నన్ను డాన్స్ చేయించారు కానీ ఎక్కడ ఈ సినిమాలో ఒక పాట అలా పాడుతూ రండి సార్ షార్ట్లో. పోనీ మీకు ప్లేబ్యాక్ ఉందా ఇందులో? లేదు. అంటే మీకు పాటే లేదనమాట. నాకు డాన్స్ ఉంది, పాట లేదు. డామిట్ కదా. నాకు ఒక పాట ఉండి అది ఇంకెవరైనా పాడుంటారంటే మటుకు నేను ఒప్పుకుని ఉండేవాడిని. 100% ఒప్పుకుని ఉండేవాడిని. ఐ థింక్ మిథున్ సినిమాలోనా ఏ సినిమాలో నాన్నగారికి యేసుదాస్ గారు వాయిస్ పెట్టారా? మిథునం అనుకుంటా. మిథునమే కదా. మిథునం అనుకుంటా. యేసుదాస్ గారు వాయిస్ పెట్టారు. అదొక విధమైన ఒక విన్యాసం. యా. సో హర్ష, లవ్ యువర్ ఫాదర్, ఇప్పుడు లవ్ యువర్ సన్ ఆల్సో. కాబట్టి మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్. మీరు డెబ్యూ చేశారు ఈ ఫిల్మ్ తోటి. మామూలుగా అంటే డిడ్ యూ హ్యావ్ ఐడియాస్ ప్రీ కన్సీవ్డ్గా నాకు ఇలాంటి సినిమాతోనే మొదలు పెడతా అలాంటిది ఏమన్నా? మీ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అలా చిన్నప్పటి నుంచి అంటే సినిమాలు చూస్తూ చాలా సినిమాలు చూసేవాడిని చిన్నప్పుడు. మొత్తం టీవీ పెట్టేసి చూస్తూ ఐ థింక్ ఆర్య మూవీ అనుకుంటా, అది బన్నీ అన్న రోల్లో ఉండిపోయి నేను అంటే లేనమైపోయి మరీ చూసేస్తాం మన సినిమాలో ఆ క్యారెక్టర్ లేను. అది అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఇంట్రెస్ట్ అది. అలా సినిమాలు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం కాబట్టి నాకు అలా మనం ఎందుకు యాక్టింగ్ చేయకూడదు, మనం ఎందుకు చేయకూడదు, మనల్ని కూడా అలా ఊహించుకుంటారు కదా జనాలు, వాళ్ళు సెల్ఫ్గా ఊహించుకుంటారు కదా అని చిన్నప్పటి నుంచి వచ్చిన యాక్టింగ్. మొత్తం స్టడీస్ అన్నీ అయిపోయి జాబ్స్ అనుకొని యూఎస్ వెళ్ళిపోయి ప్యాషన్, ఒకసారి మనకి ప్యాషన్ చేయాలని ఉంది, ఎందుకు చేయకూడదు. డాడీ దగ్గరికి వెళ్ళి చెప్పాను. డాడీకి ఎప్పటి నుంచి మేము అనుకున్నాం, ఎప్పుడో రైట్ టైం ఇదే అనిపించింది, సరే చేసేద్దాం అనుకొని స్టోరీస్ విన్నాను. ఒక 10 to 15 కొంచెం చూజీగా ఉంటాను, అంత ఈజీగా ఒప్పుకోను. సో సార్ చాలా బాగా నరేషన్ బాగా ఇచ్చారు. ఆయన నరేషన్ బాగుంటుంది, ఆయన సూపర్గా ఎంజాయ్ చేస్తాం ఆయన నరేషన్లో. డాడీ నా కోసం అంత చేస్తున్నారు, ప్లస్ నాకు ఫాదర్గా చెప్పిన స్టోరీ ఇది ఎందుకు కలిసి వచ్చింది అనిపించింది నాకు. ఇంతకంటే మళ్ళీ ఇంకోసారి చేయలేమేమో. ఫస్ట్ సినిమాని ఇలా ఫాదర్ మీద ఒకటి చేస్తే చాలా జనాలకి కూడా మంచిగా కనెక్ట్ అవుతాం మనం అన్న ఉద్దేశంతో ఈ స్టోరీ చేయడం జరిగింది. అట్లా ఇది ఇంత దూరం వచ్చింది, మీ ముందుకు వస్తుంది. బాగా చేశాడు అబ్బాయి, అద్భుతంగా. నిజంగా మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఇది ఫస్ట్ ఫిల్మ్ అని ఎవరు అనుకోరు, అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే రీసెంట్ 2 days బ్యాక్ ఒక సెలబ్రిటీకి ట్రైలర్ చూపించాం. ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్, నేను ఇంతవరకు చూడలేదు హీరోది, ఇది ఎన్నో సినిమా అతనిదే అని అడిగారు. అయితే ఇది ఫస్ట్ ఫిల్మ్ అన్న. అతను కంగ్రాచులేషన్ చెప్పాను, నేనైతే అసలు ఫీల్ అవ్వలేదు, అద్భుతంగా చేశారని చెప్పారు. మీకు డెఫినెట్లీగా మీరు సినిమా నుంచి బయటకు వస్తే మీరు ఇక్కడ చరణ్ గారు రీఎంట్రీ అదేదో 20 ఏళ్ళ తర్వాత సినిమా అంటున్నారు, కానీ ఇది ఆల్రెడీ ఎన్నో సినిమా చరణ్ గారినే అడుగుతారు. ఇప్పుడు పాటలు ఇప్పుడు ఎన్నో 100 పాటలు పాడారు ఆయన, అట్లా ఇది ఎన్నో సినిమాని అడుగుతారు. ఇద్దరు అంత బాగా చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఆ ఎమోషను, తను చెప్పినట్టు ఆ కెమిస్ట్రీ అన్నారు కదా, ఆ బాండింగ్, ఆ కెమిస్ట్రీ అనే పదం వచ్చింది కదా, బాండింగ్, తండ్రి కొడుకులుగా ఆ బాండింగ్, అది కామన్ మ్యాన్ కూడా సినిమా చూస్తే అది రిప్రజెంట్ చేసుకుంటారు. మా నాన్న కూడా ఇలాగే ఉంటాడు కదా, మా నాన్నతో, అది చాలామందికి కనెక్ట్ అయ్యే విషయం. సో ఇద్దరు చాలా అద్భుతంగా చేశారు. మీకు ఎవరు ఈ సినిమాలో మీరు బయటకు వచ్చిన తర్వాత ఈ కొత్త హీరోని ఫీలింగ్ ఏ కోశానా రాదు, ఆయన 20 ఏళ్ళ తర్వాత యాక్ట్ చేస్తున్న ఫీలింగు రాదు. ఇదేంటి ఎన్నో అంత అద్భుతంగా చేశారు ఇద్దరు, సినిమాకి ప్లస్ అయ్యారు. ఆ టైటిల్కి వీళ్ళిద్దరూ వాళ్ళ కోసమే రాసిన అనిపించింది. ఫస్ట్ షెడ్యూల్ సినిమాలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ వెళ్ళి ఫస్ట్ డే అప్పుడు హర్షకి చాలా ఇలా చెప్పు డైలాగు నువ్వు ఓన్ చేసుకో, మరి పేపర్లో ఉన్నట్టుగానే చెప్పాల్సిన అవసరం లేదు, ఆ మూడు కన్వే అయితే చాలు, డైరెక్టర్ గారితో ఇలా మార్చుకోవచ్చు అని అడుగు అని చాలా చెప్పేవాడిని. రెండో షెడ్యూల్ నేను ఎంట్రీ వెళ్ళేటప్పటికి ఆల్రెడీ వాళ్ళు కొన్ని సీన్స్ షూట్ చేశారు, అది చూపించారు డైరెక్టర్ గారు నాకు, ఇవన్నీ షూట్ చేశాను సార్ ఒకసారి చూడండి. అప్పుడు తన పర్ఫార్మెన్స్ అవన్నీ చూసిన తర్వాత నేను నోరు మూసుకున్నాను. హీ నోస్ వాట్ హీస్ డూయింగ్. మన అధిక ప్రసంగంగా తనకి ఏం మనం అడ్వైస్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. హీఈస్ అ వెరీ ఊరిపోయిన యాక్టర్. ఫస్ట్ సినిమాలో ఇంత వస్తుందా ఒకళ్ళంటే, ఎంత ప్యాషన్ ఉంటే ఇంత వస్తుంది అనేది తెలుస్తున్నది తన ఫ్రేమ్స్లో చూసినప్పుడు. అండ్ ఇది యాక్టింగ్ పరంగా ఇంకా చూస్తే ఆయన డాన్స్లు ఇంకా చూస్తే అసలు చిన్నప్పటి నుంచి డాన్స్లు నేర్చుకున్నట్టుగానే ఉంది.
అట్లా అంటే ఒక సినిమాలో యాక్ట్ చేస్తాం అని ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు చేసేది డాన్స్. ఇంకపోతే క్లైమాక్స్లో ఆ ఫైట్ అయితే మటుకు ఐ వాజ్ జస్ట్ బ్లోన్ అవే. దాన్ని ఏమంటారు, సిలంబం కరసాము అది చేసేటప్పుడు కలరి పట్ట సిలంబం అంటాం తమిళ్లో మేము, సిలంబం అంటాము. ఆ కర్రలతో ఫైట్ చేస్తారు. అది ఆ షాట్స్ కానివ్వండి, ఆ ఫైట్లు కానీ, ఆ జంపింగ్ అవన్నీను అసలు ఒక భయం. అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మాకుంటుందేమో భయం, కానీ పిల్లలకి ఆ భయం ఉండదు. ఏమైపోతుంది చూద్దామన్న ఉంటుంది ఒక arrogance. That he's streamlined that arrogance into his performance, and it shows in the film. ముఖంబు ఖుష్వా అంతేనా? ఏదో చేశారు, సంతోషపడిపోతున్నారు. నాకు తోచింది ఏదో చేశారు, వాళ్ళకి అది కానీ నచ్చింది. కర్ర మీరు తిప్పితే చుట్టూ ఉండేవాళ్ళు భయపడాలి, మీరు భయపడక్కర్లేదు. అది problem. సరే, మాకు డాన్స్ వచ్చు, మా చేత డాన్స్ చేయించారు. మాకు పాట వచ్చు, మా చేత ఏం చేయించారు చెప్పండి. పాట ఎవరికి? మన చరణ్ గారి చేత. అక్కడికే వస్తున్నాం. అది ఎస్టాబ్లిష్ అయిపోయింది అది. బట్ 2-3 కీవర్డ్స్ నాకు కొంచెం ఇట్ కాట్ మై అటెన్షన్. టీజర్లో బెట్టింగ్ ఏదో వచ్చింది, న్యూస్ ఛానల్స్ వచ్చాయి, కాబట్టి ఓహో మనం దీని గురించి మాట్లాడాల్సిన విషయం అని అనుకున్నాం అనమాట. సో ఏంటి చెప్పండి, స్టోరీ లైన్ బ్రాడ్గా చెప్పాలంటే ఏం చెప్పాలనుకున్నారు సినిమాలో? స్టోరీ లైన్ బ్రాడ్గా ఇది ఒక పక్కా కమర్షియల్ ఫిల్మ్ అండి. ఒక తండ్రి కొడుకుల అనుబంధంతో జరుగుతున్న సినిమాలో ఒక తండ్రికి వచ్చిన కష్టం ఏంటి, దానికోసం కొడుకు ఏం ఫైట్ చేశాడు, ఈ మధ్యలో ఏంటంటే విలన్ బ్యాక్డ్రాప్లో అతను ఒక క్యాసినోస్, ఈ హార్స్ రేస్లు ఇవన్నీ రన్ చేస్తుంటాడు. వాడి కథలోకి వీళ్ళ జీవితాలకు ఎలా వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేశాడు, ఆ ప్రాసెస్లో తన ఫాదర్ పడిన పెయిన్ ఏంటంటే ఫాదర్ కోసం కొడుకు ఏం చేశాడు, ఆ కొడుకు కోసం ఫాదర్ ఏం చేశాడు అన్న ఆ బాండింగ్తోనే సినిమా రన్ అవుతుంది. అంటే ఫాదర్ చెప్పానా వద్దండి ఇంతే. తమిళ్లో చెప్పండి, ఆయనకు అర్థం కాదు. ఆడియన్స్ కూడా అర్థం కాదేమో. తమిళ వాళ్ళకి అర్థమైపోతుంది. అదే, కానీ ఇది లవ్ యువర్ ఫాదర్ ఒక భాషనా? నో మల్టిపుల్ లాంగ్వేజ్ అనుకోలేదు. ఎట్ ప్రెసెంట్ తెలుగులో రిలీజ్ చేస్తామండి. ఆ తర్వాత అంటే ఇప్పుడు అందరూ కామన్ అందరూ లవ్ యువర్ ఫాదర్ అనేది అన్ని భాషలకు వర్తిస్తుంది కూడా. వర్తిస్తుంది. లవ్ యువర్ ఫాదర్ వస్తుంది. యాక్చువల్గా మేము తమిళ, హిందీ కూడా కాపీ రెడీ అయిపోయింది. ఫస్ట్ తెలుగులో రిలీజ్ చేద్దాం, చేసిన తర్వాత దాన్ని బట్టి తమిళ, హిందీ కూడా పాన్ ఇండియా ఫిలిం. అండ్ సో అయితే మరి కాంబినేషన్తో పాటు మనకి హీరోయిన్ గారు ఇవాళ రాలేదు. హీరోయిన్ వస్తారు ముందు ఇక్కడ ఇమీడియట్ కాదు, మీరు రివీల్ చేయకూడదు. ఇక చరణ్ గారి కన్నా పెద్ద సెట్ ఉంది. కాశీలో చేసామండి మేజర్గా. కాశీలో చేసాం. కథ మొత్తం సినిమాలు ఏంటంటే అండర్లైన్కి ఒక శివతత్వం అని చెప్తుంటాం అనమాట. అందుకని కథ మొత్తం కాశీలో చేసాం, మేజర్ ఎపిసోడ్ కాశీలో చేసాం, అలాగే గోవా, ఇక్కడ హైదరాబాద్లో షెడ్యూల్ చేసాం. ఫోటోగ్రఫీ వచ్చి శ్యామ్ కే నాయుడు గారు. సో చరణ్ గారు, you've been a very successful producer. I You've seen wouldn't ups say and that. downs, I wouldn't say that. but you won an award kabatti. And okay. you got an award for despite 52 cuts, censor cuts from what Okay. we hear. Ante anta it was a critically acclaimed film. Yeah. How would you as a producer gauge this film? Ante because మీకు కొన్ని ఉంటాయి కదా సెన్సిబిలిటీస్, ఈ సినిమా ఇలా ఆడుతుంది, ఇలా ఉంటుందని. అది ఇట్ డిపెండ్స్ ఆన్ ది డైరెక్టర్ సెన్సిబిలిటీస్ అండి. ప్రొడ్యూసర్స్ జాబ్ ఇస్ టు ప్రొవైడ్ ఫర్ ద ప్రాజెక్ట్. ప్రొడ్యూసర్ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ ద ప్రాజెక్ట్ రిక్వైర్స్. అక్కడ నేనైతే డైరెక్టర్ కన్విన్స్ అయ్యి ఇక్కడ ఈ షాట్ నాకు వారణాసిలో ఆ ఘాట్లో నీళ్ల మీద నుంచి ఒక షాట్ ఇలా రావాలంటే దానికి టెక్నాలజికలీ ఏం కావాలి, అది జిమ్మియా లేకపోతే జిరాఫా లేకపోతే ఒక డ్రోనా, దానికి ఎట్లాంటి సెటప్ కావాలి అని నాకు ఆయన కన్విన్స్ చేయగలిగితే ప్రొవైడ్ చేయాల్సింది నా పని. దట్ ఈస్ ఐ డోంట్ గో అండ్ అట్లాంటి షాట్ అక్కర్లేదు అని. ఇప్పుడు మీరు అన్న అరణ్యకాండంలో కూడా ఫస్ట్ ఓపెనింగ్ సీన్ వాజ్ లైక్ 2 minute షాట్. అది ఎంతకీ రాలా. కెమెరా కరెక్ట్ అయితే జాకీ ష్రాఫ్ వాజ్ మిస్సింగ్ డైలాగ్, లేకపోతే సంథింగ్ ది అదర్ వాజ్ జస్ట్ గెటింగ్ మిస్డ్. అది ఒక్కరోజు 14 క్యాన్లు షూట్ చేసాం. క్యాన్లు ఫిల్మ్ ఆ టైంలో వీఆర్ షూటింగ్ నాట్ డిజిటల్, వీఆర్ షూటింగ్ ఇన్ ఫిల్మ్. 14 క్యాన్స్ ఎక్స్పోజ్ చేసి ఆ సీన్ ఓకే అవ్వలేదు. సో ఐ హ్యాడ్ టు గో టు ద డైరెక్టర్ అండ్ సే, నువ్వు చెప్తేనే అది 2 minute సీన్ అనేది అందరికీ తెలుసు. ఫస్ట్ టైం సినిమా చూసే వాళ్ళకి నువ్వు ఎక్కడైనా ఒక కట్ పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి కట్ చేయొచ్చు కదా, అది ఎందుకు, వై ఆర్ యూ బీయింగ్ సో అడమెంట్. సో అక్కడ కూడా దెర్ ఈస్ అన్ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ అ ప్రొడ్యూసర్స్ పర్స్పెక్టివ్, బికాజ్ యూ డోంట్ వాంట్ టు కిల్ ద మూవీ ఫర్ సమ్ ప్యాషన్. సో ఆ అండర్స్టాండింగ్ ఒకటి ఉండాలన్నమాట. ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఇట్ వాజ్ ఆల్ డన్ పర్ఫెక్ట్లీ. ఇట్ వాజ్ ప్రొవైడెడ్ వాట్ ఈస్ నీడెడ్. అండ్ ఇంకోటి ఏంటంటే
ఒక కొత్త హీరో, ఒక చిన్న బడ్జెట్ సినిమా, ప్యాడింగ్తో ఈ కాస్టింగ్ పెట్టుకొని పెద్ద ప్యాడింగ్, శ్యామ్ కే నాయుడు గారు, మణి శర్మ గారు ఈ సినిమాకి ఏం కావాలో అన్న దానికి ప్యాడింగ్ చేసి ఎంత తక్కువగా ఖర్చు పెట్టగలమో అన్నది వాజ్ ద మోటివ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. కానీ సినిమా చూసినప్పుడు యూ డు నాట్ ఫీల్ దట్ అట్ ఆల్. అండ్ మణి శర్మ గారి మ్యూజిక్ కానివ్వండి, లేకపోతే శ్యామ్ కే నాయుడు గారి కానీ సినిమాటోగ్రఫీ చూస్తే ఇంతైనా ఖర్చు పెట్టాం అని అనిపిస్తుంది మనకి. బట్ ఆ సినిమా చూస్తుంటే ఈజీగా ఇట్స్ లైక్ 25 crore 30 crore ఫిల్మ్. దట్ the producers have given for this project. And now ఇప్పుడు ఇది సినిమా రిలీజ్ చేయడానికి ఎంత పబ్లిసిటీ చేయాలి, ఎంత మార్కెటింగ్ చేయాలి, దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి అన్నది ఐఎమ్ సీయింగ్ ఇట్ ఎవ్రీ డే. ఇప్పుడు వీళ్ళతో ఇంటరాక్ట్ చేసేటప్పుడు నేను అడుగుతున్నాను, సార్ ఇది చేశారా, అది చేశారా, ఇదేందా, వీళ్ళతో మాట్లాడారా. And they have already been doing all of that. And the effort seems, ఇందాక చెప్పినట్టుగా హర్షాని మళ్ళీ కంటున్నట్టుగానే ఉన్నది ఈ సినిమా వాళ్ళ ఫాదర్కి. ఎందుకంటే రిలీజ్ చేయాలి, వాళ్ళ సన్నని నిలబెట్టాలి అనేది ఒక ఫాదర్స్ యునో ఎఫర్ట్స్ టు బ్రింగ్ హిస్ సన్ అప్. అదొకటి ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసి పెట్టేస్తే దెన్ హీస్ హిజ్ ఓన్ మ్యాన్. దాని తర్వాత as a producer and as a father, it goes well with the plot of the film also. హర్ష వాళ్ళ ఫాదర్ కానివ్వండి, మా ఫాదర్ కానివ్వండి, పవన్ గారికి ఎంత స్కిల్ వచ్చిందంటే వాళ్ళ నాన్నగారు ఎంకరేజ్ చేసి ఆ టైంలో ఓకే నువ్వు డైరెక్టర్ అవ్వు, నువ్వు రాయి అని అనకుండా, లేదు నువ్వు చదువుకోవాలి, నువ్వు ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలో ఏదో అని ఉంటే ఆయన డైరెక్టర్ అయి ఉండేవారు కదా. సో ఇట్ ఈస్ వితౌట్ ద ఫాదర్స్ మోటివేషన్ అండ్ గైడెన్స్ ఈ సినిమా కూడా ఉండేది కాదు. వెరీ బ్యూటిఫుల్లీ పుట్ అండి. అసలు నిజంగా నాన్నగారిని తలుచుకుంటూ ఇవాళ అందరూ, బికాజ్ మీరు ఆఫ్ కోర్స్ మీరు యూ లవ్ యువర్ ఫాదర్, బట్ వీ ఆల్సో లవ్ యువర్ ఫాదర్ సో మచ్. ఐ లివ్ బై దట్ లవ్. యా, అసలు we miss him every day, but we don't miss him also because we hear him every day. సో శరణ్ గారు, ఉండబట్టుకోలేక అడుగుతున్నాను, మీకు బాగా ఇష్టమైన జానర్ ఆఫ్ మ్యూజిక్ ఏది? అంటే వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ డూ యూ న్యాచురలీ హమ్? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇస్ అ జానర్ ఆఫ్ ఇట్స్ ఓన్. అది ఎట్లా, అది ఆయన ఎన్ని జానర్లు పాడారో నేను లెక్కట్లేను, కానీ హీఈస్ అ జానర్ ఆఫ్ హిస్ ఓన్. అంతే. నేను హైదరాబాద్లో దిగినా రేడియో ఆన్ చేస్తే నాన్నగారి పాటలే, చెన్నైలో దిగినా రేడియో ఆన్ చేసినా నాన్నగారి పాటలే, నేను వినే పాటలన్నీ కూడా మోస్ట్లీ నాన్నగారి పాటలు. అండ్ ఇది మత్సుకి వచ్చేస్తుంటే ఏదో ఒకటి, నీలాలు కారేనా కాలాలు మారేనా, అట్లాంటి ఏదో ఒకటి ర్యాండమ్గా ఏదో ఒకటి పొద్దున్నే వస్తుంది. యాక్చువల్గా ఇవాళ పొద్దున్న నుంచి నేను పార్టీ 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 పార్టీని పాడుతున్నాను మా సినిమాలో సాంగ్. అది నాన్నగారి పాట కాకపోవచ్చు, బట్ సో క్యాచీ. పొద్దున్న లేచినప్పటి నుంచి నాకు ఆ సాంగ్ అలా నిలిచిపోతుంటుంది అనమాట. బట్ ఓవరాల్గా ఇట్ హ్యాస్ టు బీ అన్ ఎస్పీబీ సాంగ్. అండ్ ఎస్పీబీ ఇళయరాజా అంటే ఇంకా అసలు దిల్ ఖుష్. అబ్సల్యూట్లీ, చాలా అండర్స్టాండబుల్. సో సార్, వారణాసిలో ఏమైనా తిన్నారు చెప్పండి మనం ముగించేలోపు. వారణాసిలో అక్కడ ఫుడ్ అది బాగుంటుంది కదా, లోకల్ ఫుడ్ అది సూపర్ ఉంటుంది. నాకు అక్కడ లస్సీ ఇష్టం. లస్సీ చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ అడగకూడదు వస్తుంది అది, ఎందుకంటే కెమెరామెన్ గారు ఆల్రెడీ చాలా ఇంకా ఆపండి అమ్మా అని పెట్టారు. కాదు, డైరెక్టర్కి ఊపిరి ఉండదండి అవుట్డోర్లో. రేపు షూటింగ్ గురించి టెన్షన్, అక్కడ ఉన్న టెక్న, ఎందుకంటే కాశీలో ఏమీ దొరకవండి. అక్కడ పరాటాలు పానీపూరి ఏమన్నా డైరెక్టర్కి తిండికి వాళ్ళు ఎక్కడ ఉంటుందండి. ముందు షూట్ చేసి ఘాట్ నుంచి ఏదైనా తినాలంటే ఒక అరగంట నడవాలి, వెళ్ళి లస్సీ కావాలన్నా ఇది కావాలన్నా, ఎవరైనా వెళ్ళి కొంచెం ఒక లస్సీ తెప్పించయ్యా అంటే వాడు గంటన్నర తర్వాత వస్తాడు. మనం అడిగా ఉన్నది కూడా మర్చిపోతాం. వేడిగా అయిపోయి మార్నింగ్ 5:30కే ఊపిరి ఆడదండి. అక్కడ 5:30కి ఫస్ట్ షాట్ తీసేవాళ్ళం, ఈవినింగ్ 6:30 వరకు అయ్యేది. ఆ పీరియడ్లో అసలు ఎండ, తిండి ఎక్కడండి, తినాలన్న ఆలోచన కూడా రాదు. పైగా డైరెక్టర్కి ఎక్కడ వస్తుందండి, ఎక్కడ ఆ షాట్ ఏంటి, ఇదేంటి, వీటి మీద ఉన్న టెన్షన్ తిండి మీద ఉండదండి. నిజంగా కాశీలో ఉన్న ఏ రోజు కూడా తిండి మీద చేస్తలేదు నాకైతే, రాలేదు. మేబీ సార్ అన్నట్టు లస్సీనే ఎక్కువగా ఇదే తీసుకున్నాం. మేబీ లస్సీనే ద బెస్ట్ ఫుడ్ కాశీలో.
అసలు అసలు ఒక్కొక్క విషయం చెప్తూ ఉంటే ఈ సినిమా తప్పకుండా April 4th రిలీజ్ అవుతుంది కదా థియేటర్స్లో. అండ్ అందరం వెళ్ళి కుటుంబ సమేతంగా పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు హాయిగా పిల్లలతో తీసుకెళ్ళి చూడరా, దిస్ ఇస్ హౌ యూ షుడ్ లవ్ యువర్ ఫాదర్ అని నాన్నలు పిల్లలు కలిసి వెళ్ళిపోతారని ఆశిస్తున్నాం. I wish you all the very best. Thank you Harsha. so much. Charan garu, it's a great pleasure always to meet you and to watch you and to listen to you. మళ్ళీ వాళ్ళు కలవడం చాలా సంతోషం. పవన్ గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ.